అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు ఏహెచ్కేల్ ప్రవక్తకు ఒక ఎండిపోయిన లోయలోకి తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి ఆయన చెప్తున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు జీవం పొందుకోగలుగుతాయా అంటే ప్రవక్త అంటున్నాడు, నీకే తెలియను ప్రభువా అన్నాడు. అయితే దేవుడు ఆయనతో చెప్తున్నాడు, నేను నీ నోటిలో వాక్కు నుంచి ఉన్నాను, నువ్వు ప్రవచనం ఎత్తి పలుకు, ఈ ఎండిన ఎముకలకి జీవం వస్తుంది. అవి మాంసంతో నిండబడతాయి, నరములతో నిండబడతాయి, వాటికి చర్మము కప్పబడుతుంది, జీవాత్మ కూడా వాటిలోకి వస్తాయి అని దేవుడు ఏహెచ్కేల్తో మాట్లాడుతున్నాడు. అయితే ఏహెచ్కేలు దేవుడు చెప్పిన తర్వాత తను చెప్పిన రీతిగానే ప్రవచనం ఎత్తి పలుకుతుంటే ఆ ఎండిపోయిన లోయలో సౌండ్ స్టార్ట్ అయిందంట. ఆ ఎముకలు అనేది ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉంటాయి కదండి. ఎండిపోయిన తర్వాత ఆ ఎముకలన్నీ వచ్చి ఒకచోట అతుక్కుంటున్నాయంట. ఏ శరీరానివో ఆ శరీరానికి ఎముకలు వచ్చి అతుక్కుపోతున్నాయి. అతుక్కొని ఆ ఎముకలలోకి నరములు వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, చర్మము కప్పబడింది, జీవాత్మ దానిలోకి వచ్చేసి ఒక గొప్ప సైన్య సమూహముగా ఆ ఎముకలు జీవంతో నిండుకొని నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో కూడా చాలా డ్రైనెస్ అనేది ఒక్కోసారి కనిపిస్తుంటుంది కదా. అనారోగ్యంతో ఎండిపోయిన స్థితి మనలో కనిపిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అనే ఎండిపోయిన స్థితి. ఇంకా నాకు ఈ ఉద్యోగం అనేది నాకు రాదేమో, నేను ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ఈ స్టడీస్లో నాకు ఈ ర్యాంక్ రాదేమో అనే డౌట్ మనలో ఉంటుంటుంది కదా. అటువంటి డ్రైనెస్ మన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ దేవుడు జీవంతో మనల్ని నింపనై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఆయన ఇచ్చిన వాగ్దానముని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎండిపోయిన నీ జీవితాన్ని జీవంతో నింపి ఎండిపోయిన కర్రకు చిగురింపజేసిన దేవుడు కదండి మన దేవుడు. మన జీవితంలో కూడా నూతన మార్గాన్ని తెరిచి మన జీవితాన్ని చిగురింపజేయగల సర్వశక్తిమంతుడు మన దేవుడు. అందరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉందాము. హల్లెలూయా. ఆమేన్.